కడప జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యాన వంట పంటలు వేస్తారు, కానీ కడప జిల్లాను మీరు ఎందుకు ఎక్స్క్లూడ్ చేశారు? ఏదైనా రాజకీయ కారణం ఏమన్నా ఉందా? రాజకీయ కోణం ఏముంటుంది దానిలో? మంత్రి గారు రాయలసీమలో దాన్ని సూటిగా చెప్పండి. కడప జిల్లాని కడపలో అరటి కూడా ఉంది అధ్యక్ష. అది ఒక క్లస్టర్. అంటే నేను ఒక జిల్లా హెడ్ క్వార్టర్ చదివాను. అనంతపురం హెడ్ క్వార్టర్ గా 4 జిల్లాల్లో క్లస్టర్ పెట్టాం. అందులో కడప కూడా ఉంది. కడపకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. అందులో పులివెందులు కూడా ఏదో గతంలో మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఎందుకంటే స్లీపింగ్ రిమార్క్స్ కాదు అధ్యక్ష. గతసారి ఈ ఏదైతే జల్ జీవన్ మిషన్ అధ్యక్ష, ఈ రాష్ట్రంలో 3 నియోజకవర్గాలకి జల్ జీవన్ మిషన్ ఇచ్చారు అధ్యక్ష. అందులో పులివెందులు ఒకటి. ఆ రోజు ఎవరైతే పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నటువంటి పొంగనూరుకు ఒకటి, ఆర్థిక మంత్రి ఉన్నటువంటి బుగ్గన రాజేంద్ర 3 నియోజకవర్గాలకు అది ఇస్తే ఎవరైనా క్యాన్సిల్ చేస్తారు అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు అన్నారు దాన్ని కంటిన్యూ చేసి పూర్తి చేయాలి. మన ప్రభుత్వం ఎప్పుడు రాజకీయాలు చూడకూడదని కొనసాగిస్తున్నాం. ఎప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఎప్పుడు గత ప్రభుత్వం చేసింది ఇది బొత్స గారి కాన్స్టిట్యున్సీ లేకపోతే ఎక్స్ కాన్స్టిట్యున్సీ వై కాన్స్టిట్యున్సీ అనే సంబంధం లేదు. ఈ ప్రభుత్వానికి ప్రజలు ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం, సంక్షేమం ముఖ్యం. ఆ విధానంతో పనిచేస్తున్నాం. కడప కూడా ఉంది. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఓకే. ఈరోజు ఉదయం 11:30 శాసన మండలి సభ్యులందరికీ శాసన మండలి ప్రాంగణంలో గ్రూప్ ఫోటో ఉన్నందున సభ్యులందరూ తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేయడం అనేది. ద హౌస్ ఈజ్ ఎగ్జామ్ ఫర్ టీ బ్రేక్ ఫర్ 15 minutes.